నువ్వు ఫస్ట్ అంటే నీ కెరియర్ స్టార్ట్ అయినలో నువ్వు చెప్పిన ఫస్ట్ డైలాగ్ ఏమైనా గుర్తుందా? ఫస్ట్ డైలాగ్ అంటే ఇది నా ఫస్ట్ మూవీస్ అలా నేర్చుకున్నాను అనమాట తెలంగాణ స్లాంగ్ లో. ఇస్మార్ట్ శంకర్ మూవీలో డైలాగ్స్ మోస్ట్ ఆఫ్ ద ఆడిషన్స్ కి అదే వాడు. ఓకే. బట్ లక్కీలీ ఆ డైలాగ్ నాకు సేనాపతి మూవీలో యూజ్ అయింది. ఓకే. సో ఆ సేనాపతి మూవీలో వాళ్ళు తెలంగాణ స్లాంగ్ అడిగారు. సో ఆ సెండ్ చేశాను, షార్ట్ లిస్ట్ చేశారు. ఓకే. సో ఆ డైలాగ్ బాగా యూజ్ అయింది. సో ఒకసారి మా ఆడియన్స్ కోసం ఆ డైలాగ్ చెప్తావా? అంటే ఆ డైలాగ్ కాదు, ఐ హావ్ సమ్ అదర్ ఫేవరెట్ డైలాగ్స్. ఓకే. అవి చెప్పొచ్చా? యూ కెన్. నెపోటిజం ఏంట్రా మన దేశం ఇలా తయారైంది. ఎక్కడికి వెళ్ళిన రికమెండేషన్లు, డొనేషన్లు, డామినేషన్, ఇన్ఫ్లుయెన్స్, లంచం, నాన్న పేరు పేదోటి పరిస్థితులు ఏం పీకాలి, కష్టపడి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు ఏం పీకాలి, లంచం తీసుకున్న ఆఫీసర్ ఏం పీకాలి, కాయ కష్టం చేసేవాడు ఏం పీకాలి, ఒక అడ్డొస్తే తలిపినాడు ఏం పీకాలి. మెరిట్లో వచ్చిన వాళ్ళు మమ్మ మలాంటిలో కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అమ్మా. మీ అబ్బలంతా కరెక్ట్గానే చేశారు, కానీ ఒక మిస్టేక్ చేశారు. మీ అందరినీ నా కాలంలో పుట్టించారు. నేను వెళ్తుంటా నుంచి స్పీక్కుంటా ఉండండి. నా అబ్బ వల్లే కాలేదంటే నా అబ్బ మీద ఒట్టి ఇంకెవ్వడి వల్ల కాదు. వన్ అండ్ ఓన్లీ పీస్. సూపర్ సూపర్. నాకు గూస్ బంప్స్ వస్తుంది నేను బల్ల కొట్టగానే. అంటే ఎట్లా ఇవన్నీ ఎట్లా నేర్చుకుంటావు హర్షిత్ నువ్వు? అంటే మూవీ చూసేటప్పుడు ఏదైనా డైలాగ్ నచ్చితే అది నేర్చుకుంటా అనమాట. సో కొన్ని వేరియస్ డైలాగ్స్ నేర్చుకుంటా డిఫరెంట్ స్లాంగ్స్లో. గోదావరి స్లాంగ్ ఒకటి, చిత్తూరు స్లాంగ్ ఒకటి, అలా అడుగుతూ ఉంటారు అనమాట. పుష్ప మూవీలో వాళ్ళు చిత్తూరు స్లాంగ్ అడుగుతారు. సో అడిగారా పుష్ప మూవీకి ఏమైనా ట్రై చేసావా మరి? పుష్ప 2కి చేసావా? యా. సో దానికోసం కూడా పుష్ప మూవీలోనే డైలాగ్ నేర్చుకున్నాను. ఓకే. సో ఏమైందంటే అది పుష్ప 2 ట్రయల్ షూట్ పిలిచారు, వెళ్ళాను అనమాట. ఇట్ వాస్ లైక్ బంచ్ ఆఫ్ కిడ్స్, గ్రూప్ ఆఫ్ కిడ్స్ లో నన్ను కూడా పిలిచారు. సో నో ప్రాబ్లం అంటే నేను ఎలా ఉండేవాడిని అంటే ఫస్ట్ నేను డైరెక్టర్ కనపడాలన్నమాట. డైరెక్టర్ కనపడితే సో ఐ కెన్ గెట్ సమ్ అంటే నా గురించి నేను తెలుసుకోగలుగుతాను. అంటే వాళ్ళు విల్ దే లైక్ మీ, అంటే నాలో టాలెంట్ ఉందా అని చెప్పేసి అందుకోసం వెళ్తాం మెయిన్లీ సెట్స్ దగ్గరికి. డైరెక్టర్స్ మీట్ అవ్వాలి, హీరోస్ మీట్ అవ్వాలి. అలాగే వాళ్ళు చెప్తారు కదా, కాంప్లిమెంట్స్ ఇస్తారు. ఇఫ్ ఐ హ్యావ్ సమ్ టాలెంట్ వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు అది నాకు బూస్టప్ అవుద్ది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో చాలా పాలిటిక్స్ జరుగుతాయి కదా. సో ఆ పాలిటిక్స్ లో నన్ను ఎక్కడైనా ఏదైనా మూవీలో రీప్లేస్ చేసినా గానీ సో నాకు అదే బూస్టప్ చేస్తుంది నాకు ఎప్పుడు. అంటే నేను విన్నాను హర్షిత్, నువ్వు సాలార్ మూవీలో నీకు ఒక మంచి రోల్ వచ్చి మళ్ళీ దాన్ని రీప్లేస్ చేశారు అని కూడా నేను విన్నా. ఇది నిజమేనా? ఎస్. ఓకే. ఏంటి ఆ రోల్ ఏంటి, నేను ఎందుకు రీప్లేస్ చేశారు? సో ఫస్ట్ ఆడిషన్స్ ఇచ్చాను, దాని తర్వాత షార్ట్ లిస్ట్ చేశారు. ఫస్ట్ మా చెల్లి షూట్ స్టార్ట్ అయింది అనమాట. మా చెల్లి కూడా ఆడిషన్ ఇచ్చింది. ఓకే. మా చెల్లి షూట్ ఉన్నప్పుడు నేను వెళ్ళాను అనమాట. డైరెక్టర్ సార్కి ఒకసారి కనపడదాము అని చెప్పేసి అప్పుడు వెళ్ళి నేను కనపడదామని ట్రై చేశాను. ఇట్ వాజ్ 5 days షూట్ అనమాట. సో ఫస్ట్ డే ఛాన్స్ దొరకలేదు మీట్ అవ్వడానికి. సెకండ్ డే లక్కీలీ దొరికింది అనమాట ఛాన్స్. మార్నింగ్ యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ టైంలో బాడీ గార్డ్స్ వరంట్ అరౌండ్ హిమ్. సో నేను వెళ్ళి మీట్ అయ్యాను. హలో సార్, నేను మీ మూవీలో ఆడిషన్ ఇచ్చాను అని చెప్పా. ఓ నువ్వేనా ఈ నెపోటిజం డైలాగ్ చెప్పావు అని చెప్పేసి అన్నారు. గుర్తుపట్టారు. సో ఆయన మళ్ళీ చెప్పించుకున్నారు ఆ రోజు. ఆయన మళ్ళీ చెప్పించుకుని భలే చెప్పారు, నా డైలాగ్ నాకే బాగా చెప్పావు అన్నారు. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. దాని తర్వాత చూపించా, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ సార్ అని చెప్పేసి. ఓకే, ప్రభాస్ ఫ్యాన్ నువ్వు? సో నేను ఆయన డ్రెస్అప్ అయిన ఫొటోస్ అలా చూపించాను, వీడియోస్ అవి. సో ఆయన చూపించిన వెంటనే ఎక్కడ దొరికైనా నీకు వెరైటీ డ్రెస్సులన్నీ ఎలా పట్టావు ఇవన్నీ అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు ఎలా అనిపించింది? లైక్ ఆ రిజెక్షన్ అనేది ఉండిందా, నేను రిజెక్ట్ చేశారు అనేది ఉండిందా, లేకపోతే ఓకే అప్రిషియేట్ చేశాడు ఇది బాగుంది అనిపించిందా? అంటే రిజెక్షన్ అంటే అప్పుడే కాదు. సో ఏమైందంటే దాని తర్వాత ఫస్ట్ పార్ట్లో చైల్డ్హుడ్ రోల్ ఇస్తా అన్నారు. బట్ దాని తర్వాత షూట్ ఉండిద్ది అన్నారు. కానీ ఏమైందంటే 7 months తర్వాత ఏం లేదు మళ్ళీ. నో అప్డేట్ అబౌట్ ఇట్. మా చెల్లి షూట్ ఇంకా అప్పటికి పోస్ట్పోన్ అయి ఉంది. సో లక్కీలీ మళ్ళీ వెళ్ళి కలిసాను సార్ని. అప్పుడు సార్ని కలిసిన తర్వాత నీకు ఇలా Part 2లో ఇంకో రోల్ ఇస్తున్నాను, ఏం ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి కన్సోల్ చేశారు నన్ను. ఓకే. సో ఓకే పర్లేదులే అనుకున్నా. మీ చెల్లి ఏం క్యారెక్టర్ చేసింది అందులో?
సో తను యాక్చువల్లీ సింగర్ అనమాట. సో తనకు కూడా ఏంటంటే సింగింగ్ లో పాలిటిక్స్ ఉంటాయి, అందరికి తెలిసిందే. సో తనకు కూడా డైరెక్టర్ మీట్ అయ్యి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి సో అలానే వెళ్ళింది అనమాట సెట్ కి. డైరెక్టర్ సార్ దగ్గర పాడాలి సో అని చెప్పేసి అప్పుడు వెళ్ళి అక్కడ కో డైరెక్టర్ ప్రకాష్ అన్నకి చెప్తే అన్న తీసుకెళ్లారు అనమాట. ఆయన సపోర్టివ్, ఆయన టాలెంట్ ఎంకరేజ్ చేస్తారు. సో తీసుకెళ్లారు ప్రశాంత్ నీల్ సార్ దగ్గరికి. అప్పుడు మా చెల్లి మెహబూబా పాట పాడింది. ఓకే, అప్పుడు చాలా వైరల్ అయింది, లైక్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దానికి. అప్పట్లో చాలా వైరల్ ఇది. సో ఆయన కూడా మెచ్చుకున్నారు అనమాట. ఆ చిన్నపిల్ల మీ చెల్లి అంటావు, పేరేంటి? హంసిని. చాలా బాగా పాడిందండి పాట అయితే అసలు. బట్ దాని తర్వాత షీఈ్ అ ప్లేబ్యాక్ సింగర్. తను అమూల్ టీవీసీ ఆడికి 2018 క్లైమాక్స్ సాంగ్ పాడింది తెలుగులో. ఓకే, అంటే ఆవిడికి ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే మీ చెల్లికి ఇన్స్పిరేషన్ నువ్వేనా? అంటే నిన్ను చూసే సినిమాలో అలానేం లేదు. సో తను కూడా సేమ్ 4 years అప్పుడు సింగింగ్ స్టార్ట్ చేసింది. పాటలు ఏదైనా మూవీకి వెళ్ళినప్పుడు దానిలో ఏదైనా పాట నచ్చితే ఇంటికి వచ్చి పెట్టుకుని నేర్చుకునేది అనమాట. ఓకే, సో ఇంకా తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి మేము కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పించాం తనకి. సో ఇంక తర్వాత ఇలా మూవీస్ లో సింగింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్పేసి చూసాము. సో ఇంక లేటర్ అన్ని దాటుకున్న హర్డిల్స్ అన్ని దాటి ఇలా ఈ రెండింటికి పాడింది. అలాగే సామ్సంగ్ ప్రోమో ఆడికి కూడా తనే పాడింది. అది ఫస్ట్ పాడింది మా చెల్లి. ఓకే, అంటే ఇక్కడున్న హీరోస్ లో కానీ నీకు బాలీవుడ్ సినిమాస్ చూస్తావా? బాలీవుడ్ సినిమాస్ ఎక్కువ చూడను, అంటే నాకు సజెషన్స్ ఎవరేమి ఇవ్వలేదు. ఓకే, ఇప్పటిదాకా తెలుగు ఫిల్మ్సే చూసాను. ఈ మధ్య కొంచెము మలయాళం, హిందీ అలా చూస్తున్నాను. సో అందులో నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఆల్ టుగెదర్ లో నాకు ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే ప్రభాస్ గారు. డై హార్డ్ ఫ్యాన్ నేను. మరి ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్ అంటున్నావు కాబట్టి ప్రభాస్ గారిది ఏమైనా ఒక డైలాగ్ చెప్తావా? ప్రభాస్ గారిదా? యా, ఓకే. 600 గడుపులో ఇంటిని పెద్దని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6గురిని వేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? ఈ ఊరైన మంచితనం వల్ల పొలి మీద దాటి అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఎప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకు వచ్చాడు అని చెప్పు. సూపర్. లైక్ ఆ మేనరిజం కానీ నీ ఏజ్ లైక్ నువ్వు 15, నీ బేస్ చూస్తుంటే లైక్ 24, 25 ఆ ఏజ్లో ఉండే వాళ్ళకి వచ్చినట్టు నీ ఆ వాయిస్లో బేస్ వస్తుంది. లైక్ ఇదంతా నువ్వు మెయింటైన్ చేస్తావా లేకపోతే న్యాచురల్గా వచ్చేస్తుందా నీకు? నా న్యాచురల్ వాయిస్. యాక్చువల్లీ 10 years దాకా మొత్తం ఆల్మోస్ట్ ఒక గర్లీ వాయిస్ లాగా ఉంటుంది కదా ఎవరిదైనా. ఓకే, సో దాని తర్వాత చేంజ్ అయింది, కొంచెం బేస్ వాయిస్కి వచ్చింది 12 years 13 years అప్పటికి. సో అలా నీకు ప్రభాస్ గారిని ఆయన ఇన్స్పిరేషన్ అంటావు మొత్తానికి, ఆయనలో మ్యానరిజం కానీ నువ్వు మెయింటైన్ చేస్తావా మరి? యా, మెయింటైన్ అలాట్. అంటే ఆయన్ని చూస్తే ఆయన కట్అవుట్ ఇష్టము, ఆయన లుక్స్, మేనరిజమ్స్ అన్ని చాలా ఇష్టం నాకు. ఓకే, చాలా క్రేజ్ నాకు. సో ఇంకా అందుకని అలా రెడీ అయ్యి అలా డాన్స్లు, ఫోటోలు సేమ్ ఆయనలో. నేనేంటంటే ఇప్పుడు నువ్వు ప్రభాస్ ఫ్యాన్, సాలార్ మూవీలో నీకు ఛాన్స్ వచ్చింది, బట్ అదే ఛాన్స్ని మళ్ళీ రీప్లేస్ చేసేసి నిన్ను ఆ క్యారెక్టర్ లేకుండా వెళ్ళిపోవడం, లైక్ నీకు డైలాగ్స్ కూడా ఇచ్చి సెట్ వేసి అంతా జరిగిందని విన్నా. ఆ స్టోరీ ఏంటి హార్? సో ఆయన సార్ part 2లో ఉంటుంది అన్నారు కదా. సో ఐ వాస్ హ్యాపీ. దాని తర్వాత సడన్ గా ఒకరోజు కాల్ చేశారనమాట ఈ సలార్ క్రూ వాళ్ళు. కాల్ చేసి రేపు షూట్ ఉందండి, లొకేషన్కి వచ్చేయండి అని చెప్పేసి అన్నారు. ఏ రోలో కూడా ఏంటో చెప్పలేదు. ఐ వాజ్ ఇన్ షాక్. సార్ ఇలా ఈ రోల్ అన్నారు కదా part 2లో, మరి సడన్ గా part 1లో ఏ రోల్ పిలిచారు అని చెప్పేసి ఐ వాజ్ వండరింగ్. నేను కొంచెం సేపు అసలు ఏమవుతుందో అర్థం కాలేదు. అక్కడ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన వెంటనే రామోజీ ఫిలిం సిటీ దగ్గర పెద్ద సెట్ వేసారు. నాకు ఫస్ట్ ఒక కాస్ట్యూమ్ ఇచ్చారు, అది వేసుకున్నా. సెట్ లోపలికి వెళ్ళిన వెంటనే ఒక స్మాల్ ఫనీ ఇన్సిడెంట్ ప్రశాంత్ నీల్ సార్తో. ఏంటంటే ఎవరు పిలిచింది ఆ అబ్బాయిని, ఎవరు పిలిచారు, ఎవరు వేసారు కాస్ట్యూమ్ అతనికి అన్నాడు. నేను సార్ ఏంటి సార్ అంటే నన్ను పంపించేస్తున్నారు ఏంటి, నన్ను ఇలా అంటున్నారు ఏంటి, ఏమైంది ఏమవుతుందో నాకు అర్థం కాదు. సో అప్పుడు దాని తర్వాత పిలిచారనమాట సార్ దగ్గరికి. సార్ పిలుస్తున్నారు అని చెప్పి ఆడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నావు, నీకు వేయాల్సింది ఈ కాస్ట్యూమ్ కదరా, వేరే కాస్ట్యూమ్, నువ్వు చేసేది రుద్ర రోల్, ఈ రోల్ కూడా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు, విలన్ రోల్ అని చెప్పి.
సో ఓకే సరే సార్ పర్లేదు అన్నాను. ఓకే చేస్తాను సార్ అని చెప్పేసి. సో దాని తర్వాత మొత్తం రెడీ చేశారు. ఆయన గరుడ ఉన్నారు కదా KGF లో, ఆయన రుద్ర రోల్ అనమాట ఇది సలార్లో. ఆయన రోల్ ఆయన ఫోటో పెట్టి మరీ రెడీ చేశారు నీట్ గా. దాని తర్వాత అది యాక్చువల్లీ ఒక పెద్ద సెట్ వేసి అందులో ఫైటింగ్ సీన్ నాకు ఇంకా హీరో ఫ్రెండ్ కి. సో అది మొత్తం షూట్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ కాల్ ఎప్పుడు వస్తుందో అని మేము ఎదురు చూస్తున్నాం. అందులో యాక్చువల్లీ డైలాగ్స్ కూడా ఉన్నాయి. సో ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు కూడా సార్ అంటే యాక్ట్ చేసి చూపించడం కానీ హీ వాజ్ సో ఫ్రెండ్లీ ఆన్ సెట్స్. సో ఇంకా డబ్బింగ్ కాల్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చూస్తుంటే దేర్ వాజ్ నో డబ్బింగ్ కాల్. December 5th పిలుస్తా అన్నారు. ఇంకా అప్పటికీ రాలే. 5th దాటిపోయింది. ఎప్పుడు పిలుస్తారా అనుకుంటున్నాం. కాల్ చేయలేదు అసలు మళ్ళీ. దాని తర్వాత December 22nd మూవీ రిలీజ్ అయినప్పుడు థియేటర్లో చూసిన తర్వాత ఇంకా నా రోల్ ఎడిటింగ్లో తీసేసి వేరే అబ్బాయితో రీప్లేస్ చేశారని తెలిసింది. ఇంకా మనం ఏం చేయలేం కదా. సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యావు అంటే నీ ఫేవరెట్ యాక్టర్ ప్రభాస్, ఆయన మూవీలో నువ్వు నటించావు, ఆయన మూవీలోనే నిన్ను ఎడిటింగ్లో తీసేశారు. సో థియేటర్లో చూసిన తర్వాత నీకేమనిపించింది? నా రోల్ కూడా ఇలా అంటే ఫస్ట్ వేరే రోల్ ఇస్తా అన్నారు, ఈ రోల్ కూడా బాగుంటుంది అన్నారు, బట్ ఈ రోల్ కూడా రీప్లేస్ చేస్తారు అబ్బా అని చెప్పేసి బాధ వేసింది ఫస్ట్. దాని తర్వాత అప్పటిదాకా ఫస్ట్ నేను స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడిని కాదు. దాని తర్వాత ఇంకా ఈ ఇండస్ట్రీలో అన్ని ఇలానే ఉంది, ఇది అన్సర్టెన్ ఫీల్డ్ ఇది, సో స్టేబుల్గా ఉండదు ఇది అని చెప్పేసి ఫస్ట్ ఇంకా ఎడ్యుకేషన్ ఎలా అయినా పర్ఫెక్ట్ ఉండాలి, ఇలా సెటిల్ అయిపోయి దాని తర్వాత కావాలంటే కంప్లీట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. ఏం చదువుతున్నావు? 10th క్లాసా? ఓకే.